Hi everyone, welcome to GS and JS Education Channel. తెలంగాణ హైకోర్ట్ ప్రాసెస్ సర్వర్ ప్రీవియస్ పేపర్ ఇది నవంబర్ 6th 2019 వచ్చిన పేపర్. ఫస్ట్ క్వశ్చన్, ఆర్కిటిక్ కౌన్సిల్ యొక్క అబ్జర్వర్గా భారతదేశం మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఎన్నికైంది? ఆప్షన్స్ 2015, 2010, 2013, 2009. ఆన్సర్ 2013. నెక్స్ట్ క్వశ్చన్, 2019 జూన్లో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్ కేఎల్ఐపి కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో డాష్ వద్ద ప్రారంభించబడింది. ఆప్షన్స్ జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్. ఆన్సర్ జయశంకర్ భూపాలపల్లి. నెక్స్ట్ క్వశ్చన్, పిడుగు దాదాపు ఎంత ధ్వని తీవ్రత డెసిబుల్స్లో కలిగి ఉంటుంది? ఆప్షన్స్ 30 డెసిబుల్స్, 20 డెసిబుల్స్, 50 to 70 డెసిబుల్స్, 120 డెసిబుల్స్. ఆన్సర్ 120 డెసిబుల్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2019 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నది ఎవరు? ఆప్షన్స్ నోవాక్ జోకోవిచ్, రఫెల్ నాదల్, రాబర్ట్ పరా, జువాన్ సెబాస్టియన్ కబాల్. ఆన్సర్ నోవాక్ జోకోవిచ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గంగా నదికి ఎడమ తీర ప్రాంతపు ఉపనది కానిది ఏది? క్వశ్చన్ ఎడమ వైపు ఉండాలి, ఉపనది కానిది అడుగుతున్నారు. ఆప్షన్స్ కోసి, గండక్, సోన్, గోమతి. ఆన్సర్ సోన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటుకు దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నది ఎవరు? ఆప్షన్స్ బిఆర్ టామ్లిన్సన్, కోలిన్ క్రాస్, విఐ పాక్లెవ్, ఏవో హ్యూమ్. ఆన్సర్ ఏవో హ్యూమ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లూటో గ్రహాన్ని అధ్యయనం చేసే పనిపై ఉన్న నాసాకు చెందిన స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్ష నౌక పేరు ఏమిటి? ఆప్షన్స్ క్యూరియాసిటీ రోవర్, న్యూ హారిజాన్స్, డాన్, మెసెంజర్. ఆన్సర్ న్యూ హారిజాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో జనాభా లెక్కలను నిర్వహించడానికి ప్రధానంగా బాధ్యత వహించే సంస్థ ఏది? ఆప్షన్స్ నీతి ఆయోగ్, భారత ఎన్నికల కమిషన్, రిజిస్ట్రార్ జనరల్ మరియు భారత సెన్సస్ కమిషనర్, కంప్ట్రోలర్ అండ్ భారత ఆడిట్ జనరల్. ఆన్సర్ రిజిస్ట్రార్ జనరల్ మరియు భారత సెన్సస్ కమిషనర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో 1875లో యుఎస్ఏలో దివ్యజ్ఞాన సమాజం థియోసాఫికల్ సొసైటీను పునాది వేసింది ఎవరు? ఆప్షన్స్ హెచ్పి బ్లావట్స్కీ, వివేకానంద, అని బిసెంట్, లాలా హన్స్రాజ్. ఆన్సర్ హెచ్పి బ్లావట్స్కీ. ఇక్కడ 1875 అమెరికాలో దివ్యజ్ఞాన సమాజం థియోసాఫికల్ సొసైటీకి పునాది వేసింది హెచ్పి బ్లావట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఖరీఫ్ పంట కానిది ఏది? ఆప్షన్స్ పత్తి, మొక్కజొన్న, వరి, బార్లీ. ఆన్సర్ బార్లీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో కథాకళితో సంబంధం కలిగి లేని వ్యక్తి ఎవరు? క్వశ్చన్ లేని వ్యక్తి అడుగుతున్నారు. ఆప్షన్స్ మృణాలిని సారాభాయి, రీటా గంగూలీ, శాంతారావు, బిర్జూ మహారాజ్. ఆన్సర్ బిర్జూ మహారాజ్. ఇతను కథక్ యొక్క తో సంబంధం కలిగి ఉన్న వ్యక్తి. నారాయణ గురు క్రింది వాటిలో దేనికి సంబంధించిన వారు? ఆప్షన్స్ సత్యశోధక్ సమాజ్, ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, ఎస్ఎన్డిపి ఉద్యమం. ఆన్సర్ ఎస్ఎన్డిపి ఉద్యమం. ఇది దేనికి చేశారంటే కేరళలో ఎజువా అనే క్యాస్ట్ వివక్షత గురి అవుతుంది, ఆలయ ప్రవేశం కూడా లేదు. సో వారి కొరకు ఉద్యమం చేశారు. దీన్ని ఎస్ఎన్డిపి మూమెంట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ అధికరణంలో గ్రామ సభ గురించి ప్రస్తావించబడింది? ఆప్షన్స్ ఆర్టికల్ 243D, ఆర్టికల్ 243C, ఆర్టికల్ 243E, ఆర్టికల్ 243A. ఆన్సర్ ఆర్టికల్ 243A. ఈ 243D అనేది రిజర్వేషన్కి సంబంధించింది. సి అనేది ఎన్నికల విధానం గురించి చెప్తుంది. ఈ అనేది కాల పరిమితి గురించి చెప్తుంది. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది జతల్లో ఏది సరిగ్గా సరిపోల్చబడలేదు? ఆప్షన్స్: కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్, నాగర్హోల్ నేషనల్ పార్క్ ఆంధ్రప్రదేశ్, దుధ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్, కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. ఆన్సర్: నాగర్హోల్ నేషనల్ పార్క్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఇది నాగర్హోల్ నేషనల్ పార్క్ అనేది కర్ణాటక స్టేట్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: భారత రాజ్యాంగంలోని ఏ అధికరణంలో భారత ఆర్థిక సంఘం గురించి ప్రస్తావించబడింది? ఆప్షన్స్: ఆర్టికల్ 250, ఆర్టికల్ 280, ఆర్టికల్ 180, ఆర్టికల్ 233. ఆన్సర్: ఆర్టికల్ 280. నెక్స్ట్ క్వశ్చన్: తేవా కళ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినది? ఆప్షన్స్: రాజస్థాన్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్. ఆన్సర్: రాజస్థాన్. తేవా కళ రాజస్థాన్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ క్వశ్చన్: చంద్రయాన్-2 ప్రయోగించినప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చైర్మన్గా వ్యవహరించినది ఎవరు? ఆప్షన్స్: జి మాధవన్ నాయర్, కె శివన్, మాధవ్ మీనన్, కె కస్తూరి రంగన్. ఆన్సర్: కె శివన్. ప్రజెంట్ ఇస్రో యొక్క చైర్మన్ నారాయణన్. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది వాటిలో మేఘాలయ పీఠభూమిలో భాగం కానిది ఏది? కానిది అడుగుతున్నారు. ఆప్షన్స్: కాశీ పర్వతాలు, జయంతియా పర్వతాలు, గారో పర్వతాలు, కార్దమాం పర్వతాలు. ఆన్సర్: కార్దమాం పర్వతాలు. కాశీ, గారో, జయంతియా అనేవి మేఘాలయ పీఠభూమిలో భాగంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్: భారతరత్న అందుకున్న ఏకైక మెడికల్ ప్రాక్టీషనర్ ఎవరు జూలై 2019 నాటికి? ఆప్షన్స్: బిధాన్ చంద్ర రాయ్, చిత్తరంజన్ సింగ్ రణవత్, బాలకృష్ణ గోయల్, ప్రమోద్ కరణ్ సేది. ఆన్సర్: బిధాన్ చంద్ర రాయ్. ఇతన్ని బీసీ రాయ్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: మృదువైన అసంఘటిత నిక్షేపాలతో ఏర్పరిచిన కారణంగా డాష్ను మొలాసిస్ టేసిన్గా పిలుస్తారు. ఆప్షన్స్: రాజస్థాన్, హర్యానా, మిజోరం, పంజాబ్. ఆన్సర్: మిజోరం. నెక్స్ట్ క్వశ్చన్: తెయ్యం అనేది ఏ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ మరియు జానపద రంగస్థల రూపం? ఆప్షన్స్: కర్ణాటక, రాజస్థాన్, బీహార్, కేరళ. ఆన్సర్: కేరళ. నెక్స్ట్ క్వశ్చన్: లార్డ్ లిట్టన్ పాలనలోని ఏ సంవత్సరంలో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ప్రాంతీయ భాష పత్రికల చట్టం ప్రవేశపెట్టబడింది? ఆప్షన్స్: 1875, 1889, 1883, 1878. ఆన్సర్: 1878. నెక్స్ట్ క్వశ్చన్: జాషిన్ అనే ప్రదర్శన కళారూపం ఏ ప్రాంతానికి చెందినది? ఆప్షన్స్: కాశ్మీర్, తెలంగాణ, సౌరాష్ట్ర, విదర్భ. ఆన్సర్: కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్: 2019 మేలో ఒడిశాను తాకిన ఫనీ తుఫాను సాఫిర్ సింప్సన్ హరికేన్ విండ్ స్కేలుపై ఒక డాష్ హరికేన్గా అంచనా వేయబడింది? ఆప్షన్స్: 7 లేదా 8వ వర్గానికి చెందిన, 3 లేదా 4వ వర్గానికి చెందిన, 1 లేదా 2వ వర్గానికి చెందిన, 6 లేదా 7వ వర్గానికి చెందిన. ఆన్సర్: 3 లేదా 4వ వర్గానికి చెందిన. నెక్స్ట్ క్వశ్చన్: ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనే పుస్తకాన్ని వ్రాసినది ఎవరు? ఆప్షన్స్: సిహెచ్ ఫిలిప్, ఆర్ కోప్లాండ్, విపి మీనన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆన్సర్: మౌలానా అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ క్వశ్చన్: ఆజాద్ హింద్ రేడియో అనే రేడియో స్టేషన్ను సుభాష్ చంద్రబోస్ ఏ నగరంలో ప్రారంభించారు? ఆప్షన్స్: రోమ్, టోక్యో, ఫ్రాంక్ఫర్ట్, బెర్లిన్. ఆన్సర్: బెర్లిన్. నెక్స్ట్ క్వశ్చన్: 1957-58 మధ్య భీంబేట్కా గుహలను కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్: ఆర్చిబాల్డ్ కార్లెయిల్, దయారాం సాహ్ని, జాన్ మార్షల్, విఎస్ వాకాంకర్. ఆన్సర్: విఎస్ వాకాంకర్. నెక్స్ట్ క్వశ్చన్: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 టోర్నమెంట్ను గెలుపొందినది ఎవరు? ఆప్షన్స్: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్. ఆన్సర్: ఇంగ్లాండ్. 2023లో ఆస్ట్రేలియా గెలిచింది. నెక్స్ట్ క్వశ్చన్:
భారత రాజ్యాంగం యొక్క ఏ అధికరణం క్రింద ఒక రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కొరకు ఒక బిల్లును నిలిపివేయవచ్చు? ఆప్షన్స్: ఆర్టికల్ 200, ఆర్టికల్ 202, ఆర్టికల్ 198, ఆర్టికల్ 197. ఆన్సర్: ఆర్టికల్ 200. నెక్స్ట్ క్వశ్చన్. 2019 ఫిబ్రవరిలో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్లో విజయం సాధించినది ఎవరు? ఆప్షన్స్: ముంబై రైల్వేస్, విదర్భ, రాజస్థాన్. ఆన్సర్: విదర్భ. ఈసారి కూడా విదర్భనే వచ్చింది. రంజీ ట్రోఫీ ఫైనల్ గెలిచింది విదర్భ. నెక్స్ట్ క్వశ్చన్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకు శాసన సంబంధమైన గుర్తింపును అందించడం అనేది డాష్ యొక్క సిఫార్సుల్లో ఒకటి. క్వశ్చన్ ఏమంటున్నారంటే సెబీని చట్టబద్ధమైన సంస్థగా ఎవరు సిఫార్సు చేశారు? ఏ కమిటీ సిఫార్సు చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్: భీమల్ జలాన్ కమిటీ, నరసింహం కమిటీ, అహ్లువాలియా కమిటీ, రఘురామ్ రాజన్ కమిటీ. ఆన్సర్: నరసింహం కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలోని ఏ సవరణలో వస్తు సేవల పన్ను జిఎస్టి మండలి వస్తుసేవల పన్ను మండలి గురించి ప్రస్తావించబడింది? ఆప్షన్స్: 98వ, 91వ, 101వ, 89వ. ఆన్సర్: 101వ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో పశ్చిమ కనుమల్లో భాగం కానిది ఏది? ఆప్షన్స్: సహ్యాద్రి, నీలగిరి పర్వతాలు, అన్నామలై పర్వతాలు, ఆరావళి పర్వతాలు. ఆన్సర్: ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్. 2019 జూన్లో కాక్వరెల్లి సీమన్స్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ స్థానాల్లో భారతదేశపు ఉత్తమ యూనివర్సిటీగా స్థానం పొందినది? ఆప్షన్స్: ఐఐటి ఢిల్లీ, ఐఐటి బొంబాయి, ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్. ఆన్సర్: ఐఐటి బొంబాయి. రీసెంట్గా జూన్ 2025లో ఇచ్చారు. అందులో ఫస్ట్ ఏమొచ్చిందంటే ఐఐటి ఢిల్లీ వచ్చింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 2019 జూన్లో ఒక పంచవర్ష దార్శనిక ప్రణాళిక యుఐపి ఈక్విప్ను ప్రారంభించినది ఎవరు? ఆప్షన్స్: సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్: మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్. ద థర్డ్ పిల్లర్ అనే పుస్తకాన్ని రాసినది ఎవరు? ఆప్షన్స్: కౌశిక్ బసు, భీమల్ జలాన్, అరవింద్ సుబ్రహ్మణ్యం, రఘురామ్ రాజన్. ఆన్సర్: రఘురామ్ రాజన్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకు ఊతమందించిన ఒక ప్రసిద్ధ తీర్మానాన్ని లార్డ్ రిప్పన్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్స్: 1892, 1882, 1870, 1908. ఆన్సర్: 1882. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్ఈను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది? ఆప్షన్స్: 1996, 1995, 1992, 1990. ఆన్సర్: 1992. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సింధు నదికి ఉపనది కానిది ఏది? ఆప్షన్స్: గాస్టింగ్, బానస్, షిగార్, సుబ్రా. ఆన్సర్: బానస్. నెక్స్ట్ క్వశ్చన్. 2019 మేలో హ్యూమన్ అట్లాస్ కార్యక్రమైన మానవ్ MANAVను డాష్ చే ప్రారంభించబడింది? ఆప్షన్స్: బయోటెక్నాలజీ విభాగం, అణుశక్తి విభాగం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆన్సర్: బయోటెక్నాలజీ విభాగం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.